హెచ్సియులో 6 నెలల వరకు ఎలాంటి ప్రభుత్వపరమైన చర్యలు చేపట్టడానికి వీల్లేదు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇది. హెచ్సియు వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పర్యావరణాన్ని కాపాడటమే తమ ప్రథమ లక్ష్యమని తేల్చి చెప్పింది. అది అటవీ భూమా కాదా అనే సాంకేతిక విషయాల జోలికి వెళ్లడం లేదంటూ చాలా స్పష్టంగా చెప్పింది. సో వాట్ నెక్స్ట్? హెచ్సియు వివాదంపై ప్రభుత్వం అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఇది ప్రభుత్వానికి తగిలిన ఎదురు దెబ్బగా చూడాలా? విద్యార్థులు ప్రతిపక్షాల విజయంగా చూడాలా? లేదా కోర్టుకు అన్ని వివరించి చెప్పడానికి, దాని ద్వారా ఆందోళనకారులు ప్రజలందరికీ అసలు నిజాలు చెప్పడానికి రేవంత్ సర్కార్ దీన్నొక అవకాశంగా తీసుకుంటుందా? ఇంతకీ హెచ్సియులో ఏం జరుగుతోంది? సుప్రీంకోర్టే ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది అని చెప్పిన తరువాత మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళిందా ఇష్యూ? ఇప్పుడు గొడవ భూమి గురించా? అందులోని జీవ వైవిధ్యం గురించా? దేనికోసం పోరాడుతున్నారు? భూమిని కాపాడితే ఆటోమేటిక్గా జీవ వైవిధ్యాన్ని కాపాడినట్టే అనుకుంటే అసలు ఆ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టే చెప్పిందిగా. ప్రతిపక్షాలు కూడా ఆ 400 ఎకరాలు గవర్నమెంట్వే అనేగా చెప్తున్నాయి. అయినా ఎందుకని రగడ? కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ గొడవపై అటు హెచ్సియుకి కానీ, విద్యార్థులకు కానీ, ఇటు ప్రతిపక్షాలకు కానీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమి అని. కాకపోతే ఒకనాడు ఆ భూములు సెంట్రల్ యూనివర్సిటీవేగా, అందులో ఎలాంటి వివాదం లేదుగా. సో ఒకప్పుడు అవి యూనివర్సిటీవి కాబట్టి తిరిగి ఇచ్చేయాలంటున్నారు. నిజమే, కానీ ఒకప్పటికి ఇప్పటికీ మధ్యలో మరొకటి జరిగింది. హెచ్సియు నుండి ప్రభుత్వమే భూములు తీసుకుని అందుకు బదులుగా యూనివర్సిటీకి మరో చోట భూములు కేటాయించింది. ఇది నిజమే. అయినా సరే భూములు కావాలి, జీవ వైవిధ్యం కాపాడాలి అని నినాదాలు చేస్తున్నారు. చివరికి సుప్రీంకోర్టే శుభం కార్డ్ పలికిన ఈ వివాదానికి మళ్ళీ సుప్రీంకోర్టులోనే సీక్వెల్ నడుస్తోంది. అందుకే ఈ మొత్తం ఇష్యూలో ఎవరి వర్షన్ ఏంటి, అలా మాట్లాడటం వెనుకున్న అర్థాలేంటి? ఈ అంశంపై కంప్లీట్ అనాలిసిస్ ఇవాళ ఎక్స్క్లూజివ్. యూనివర్సిటీకి సంబంధించిన ఇంచి భూమిని కూడా మేము తీసుకోం, పూర్తిగా కన్సర్న్తో ఉన్నాం. మేము దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాను. కంచగచ్చిబౌలి సర్వే నంబర్ 25, 400 ఎకరాలు. అసలే ఇది వెస్ట్ హైదరాబాద్లో పార్ట్. ఒక్కో ఎకరం 100 కోట్లు పలుకుతాయి. కోకోపేటలో భూములు వేలం వేస్తేనే ఒక్కో ఎకరం 100 కోట్లు దాటింది. కంచగచ్చిబౌలితో పోల్చితే కోకోపేటనే ఇంకా దూరం. సో ఈ 400 ఎకరాలు వేలం వేస్తే ఈజీగా 30-40 వేల కోట్లు వస్తాయి. పైగా ఆ 400 ఎకరాల్లో పరిశ్రమలు కావు పెట్టేది ఐటీ కంపెనీలు. ఇక్కడే ఓ ప్రశ్న వేస్తున్నారు కొందరు స్టూడెంట్స్. ఐటీ కంపెనీలకు కావాలంటే మరెక్కడైనా భూములు ఇవ్వచ్చు కదా, పర్టికులర్గా కంచగచ్చిబౌలిలోనే ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్నారు. స్టూడెంట్స్ మాత్రమే కాదు, కేటీఆర్ సైతం ఇదే క్వశ్చన్ చేశారు. వెళుతూ ఈ ప్రభుత్వం చేతిలో ఏకంగా 14,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఇచ్చి వెళ్ళాం, వాటిని ఉపయోగించుకోండి, కానీ ఈ 400 ఎకరాల జోలికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మేము 14,000 ఎకరాలు వడ్డిచ్చిన విస్తారలాగా మీ చేతిలో పెట్టినాం, మంచిగా చేయండి అన్న, మేము వద్దంటలేదు. వీఆర్ వెల్కమింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ప్రోగ్రెస్, బట్ ఎట్ వాట్ కాస్ట్? మొత్తం హైదరాబాద్ యాజిటేట్ చేస్తుంటే, ఆ పిల్లలు హైదరాబాద్ కాని వాళ్ళు కూడా యాజిటేట్ చేస్తుంటే వాళ్ళ ఆందోళనలన్నీ వదిలేసి 400 ఎకరాలు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ముఖ్యమంత్రి పనిచేస్తుంటే డెఫినెట్లీ యాజ్ అ ప్రిన్సిపల్ ఆపోజిషన్ కేసీఆర్ గారు మా పార్టీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ కమిటెడ్ టు ఇట్. ఈ 400 ఎకరాలని కాపాడే బాధ్యత మాది. హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం. కేటీఆర్ అడిగిన ప్రశ్న బాగుంది, కానీ దీనికి ప్రభుత్వం కూడా సమాధానం చెప్తోంది. ఐటీ కంపెనీలు ఉన్న దగ్గరే మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయి, ఎందుకంటే అదొక ఎకో సిస్టమ్. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ రాగానే మిగతా కంపెనీలన్నీ ఎందుకని పరిగెత్తుకుంటూ వచ్చాయి? ఎందుకంటే మైక్రోసాఫ్ట్కి కూడా కొన్ని ఐటీ సొల్యూషన్స్, ఐటీ ఆధారిత అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ చుట్టుపక్కల కూడా అలాంటి కంపెనీలే వచ్చాయి. దట్స్ వై కంచగచ్చిబౌలి ఉన్న ఏరియా మొత్తం ఒక ఐటీ కారిడార్. అక్కడ డిమాండ్ ఉండేది కూడా అలాంటి కంపెనీలకే. అసలు ఈ ఏరియా మొత్తాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. సో పర్టికులర్గా ఆ 400 ఎకరాల్లోనే ప్రభుత్వం ఎందుకని లేఅవుట్ వేయాలనుకుంటోందంటే అక్కడికి ఐటీ కంపెనీలు తీసుకురావడం కోసం. ఆ కంపెనీలు వస్తే వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుందనే ఉద్దేశం. అంతే తప్ప కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీలకు ఇవ్వబోము అని కుండ బద్దలు కొట్టింది ప్రభుత్వం. హైటెక్ సిటీ ఫేజ్ 1 దగ్గర నుంచి మొదలు పెడితే ఫేజ్ 2, ఫేజ్ 3, ఈవెన్ సాఫ్ట్వేర్ అదేంటి ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ. ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థలన్నీ ఎవరి అంటే గూగుల్ సిటీ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానీ రకరకాల పరిశ్రమలు వచ్చినాయి కదా. ఇవన్నీ ఎవరి? గవర్నమెంటే అండి.
అందులో ఉద్యోగాలు చేసేవాళ్ళు అంతా గవర్నమెంట్ ఉద్యోగస్తులా? కాదు కదా. అవన్నీ వచ్చాయి కాబట్టి అవి ప్రైవేట్ సంస్థలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వచ్చి ఈడ ఎకో సిస్టమ్ బాగుందని తీసుకొచ్చి ఈ ఎకో సిస్టమ్ ఉన్న దగ్గరే పెడతారు వాళ్ళు. నేను ఇంకెక్కడో పెడతా అంటే రారాడికి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ కూడా అందుబాటులో ఉండాలి, అప్పుడే వస్తారు. లేకపోతే ఇంకో రాష్ట్రానికి ఎందుకు పోవట్లేదు? ఇక్కడ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి వస్తారు. అంటే ఇటువంటి ప్లేస్లో చేస్తేనే వస్తారు. అవి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఆ 400 ఎకరాల్లో ఐటీ కంపెనీలు రావడం పక్కా. ఈ విషయాన్ని ముందు నుండి చెప్తూ వస్తోంది రేవంత్ సర్కార్. ఇందులో ఎలాంటి దోబుచ్చులాటం లేదు. భూములు చదును చేస్తాం, లేఅవుట్స్ వేస్తాం, వేలంలో అమ్మేస్తాం అని చెప్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఈ మాట. పరిశ్రమలు ఐటీ పార్కులు చేయాలని, మల్టీ జోన్ మిక్స్డ్ యూజ్ కోసం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో వస్తే దాన్ని కూడా అడ్డుకుంటారు. అయితే ఇక్కడే స్టూడెంట్స్ నుండి అబ్జెక్షన్ వస్తోంది. 400 ఎకరాలను డెవలప్ చేస్తే అక్కడి జీవ వైవిధ్యం దెబ్బతింటుంది కదా అని వాదిస్తున్నారు. ఆ విషయంలో ప్రభుత్వం కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. విద్యార్థులు, కొందరు మేధావులు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంది. అక్కడున్న పర్యావరణాన్ని కాపాడేలాగే జీవ వైవిధ్యానికి ఎలాంటి భంగం కలగకుండానే ఆ ల్యాండ్ను డెవలప్ చేసి చూపిస్తామంటోంది. అక్కడున్న మష్రూమ్ రాక్స్, బఫెలో అండ్ పీకాక్ లేక్స్ను ఖచ్చితంగా కాపాడతామని చెప్తోంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వ విధానమే రాక్స్ అండ్ లేక్స్ అంటూ చెప్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు ఎక్స్చేంజ్లో. సో ఈ భూమి ఎవరి భూమి బిల్లిరావుకి ఇచ్చింది? రాష్ట్ర ప్రజల భూమి. రాష్ట్రానికి ప్రజలకు చెందాలి కదా. యూనివర్సిటీ భూమి ఒకవేళ నిజంగా అది ఎక్స్చేంజ్ చేయకుండా ఈ భూమి బిల్లిరావుకి ఇచ్చి ఇవాళ మళ్ళీ అది వెనక్కి తీసుకుంటే డెఫినెట్గా ఇది ఇచ్చేవాళ్ళు. కానీ ఆల్రెడీ దీని ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళకి. సో ఇవాళ యూనివర్సిటీకి కావాల్సిన భూమి యూనివర్సిటీకి వచ్చింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోయిన భూమిని చెరవిడిపించి రాష్ట్రానికి అందించిన ప్రక్రియ మేము చేశాం. జీవ వైవిధ్యాన్ని కాపాడతామని ప్రభుత్వం చెప్తున్నా సరే ఆ భూముల్లో మాత్రం పూర్తి విరుద్ధమైన పనులు జరుగుతున్నాయంటూ కొందరు పర్యావరణ ప్రేమికులు కోర్టులో పిల్వేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హెచ్సియూలో చెట్ల తొలగింపు జరుగుతూనే ఉందని పిటిషనర్ తరపు అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కొన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు కంచె గచ్చిబౌలి భూములపై కౌంటర్ దాఖలు చేయాలని విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు చెట్లను కొట్టివేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అటు సుప్రీంకోర్టు కూడా హెచ్సియూలో వివాదంపై విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా కంచెగచ్చిబౌలికి వెళ్లి అక్కడి పరిస్థితులు తెలుసుకుని వెంటనే మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. సో కంచెగచ్చిబౌలి సందర్శించి అక్కడి పరిస్థితులపై నివేదికను సుప్రీంకోర్టుకి ఇచ్చారు రిజిస్ట్రార్. ఆ నివేదిక చూశాక కంచెగచ్చిబౌలిలో జరుగుతున్న పనులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్లు తొలగించడం మామూలు విషయం కాదని అభిప్రాయపడింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే అది అటవీ భూమి కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీనిపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు అది అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు కొట్టే ముందు సిఈసి అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. చెట్లు కొట్టేయడం ద్వారా జరిగే పర్యావరణ ప్రభావ సర్టిఫికేట్ తీసుకున్నారా, అటవీ శాఖ నుండి అనుమతులు తీసుకున్నారా అనే ప్రశ్నలు సంధించింది. అయినా అంత అత్యవసరంగా ఆ భూముల్లో పనులు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. పైగా మార్చి 15న ఎక్స్పర్ట్ కమిటీ వేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ కమిటీ రిపోర్ట్ రాకముందే ఎందుకంత దూకుడుగా వెళ్ళిందని అడిగింది. అంతేకాదు ఈ భూముల వివాదం, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల అభ్యంతరాలన్నిటిపై మరొక ఎక్స్పర్ట్ కమిటీని వేయాలని 6 నెలల్లోపు ఆ కమిటీ రిపోర్ట్ను తమకు అందించాలని ఆదేశించింది. ఇక అప్పటి వరకు అక్కడ జరుగుతున్న ప్రభుత్వ చర్యలన్నింటినీ ఆపేయాలని ఆదేశాలిచ్చింది. తాము అడుగుతున్న అన్ని ప్రశ్నలకు చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలంటూ ఉత్తర్వులిస్తూ విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కంచె భూ వివాదం సుప్రీంకోర్టుతో ఎండ్ అయ్యి మళ్లీ సుప్రీంకోర్టుతోనే మొదలైంది. 2006 నుండి జరుగుతున్న న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫుల్ స్టాప్ పడింది. కానీ ఏడాది తిరగకుండానే ఇదే భూ వివాదం మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఇందుకీ ఈ భూముల గొడవేంటి? ఎందుకని 18 ఏళ్లుగా ఇంత రాద్ధాంతం జరుగుతోంది? ప్రస్తుత హెచ్సియు వివాదాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే దాదాపు 50 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. పార్లమెంట్ చట్టం ద్వారా ఈ దేశంలో ఏర్పాటైన మొదటి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీనే. 1975లో కేంద్రం ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకి 2324 ఎకరాలు కేటాయించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే ఆ 2000 ఎకరాల భూమిని హెచ్సియు కింద రిజిస్టర్ చేయలేదు. దీనివల్ల వీటిని గవర్నమెంట్ ల్యాండ్స్ గానే పరిగణించిన ప్రభుత్వాలు ఇతరత్ర అవసరాల కోసం కొన్ని ఎకరాలను వాడుకున్నాయి.
అలా 2003లో జరిగిన ఒక ఒప్పందం ఇంత రచ్చకు కారణమైంది. అప్పట్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అని క్రీడలని యువతను బాగా ప్రోత్సహించిన రోజులవి. అదే సందర్భంలో ఐఎంజీ అకాడమీ అనే సంస్థ యువత కోసం తాము స్టేడియాలు అలాగే క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తామని ముందుకొచ్చింది. ఆ సంస్థ అడగడంతో ఏకంగా 850 ఎకరాలు కేటాయించారు అప్పటి సీఎం చంద్రబాబు. 450 ఎకరాలు సరూర్ నగర్లో, మరో 400 ఎకరాలు కంచగచ్చిబౌలిలో కేటాయించారు. కాకపోతే కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినవి. దీంతో యూనివర్సిటీతో ఓ ఒప్పందం చేసుకుంది అప్పటి ప్రభుత్వం. మాకు కావాల్సిన 400 ఎకరాలు ఇవ్వండి, బదులుగా మరో చోట భూమి ఇస్తాం అని ప్రభుత్వానికి యూనివర్సిటీకి మధ్య ఒప్పందాలు జరిగాయి. అలా 2004 జనవరి 12న ఐఎంజీ అకాడమీకి భూముల బదలాయింపు జరిగింది. ఇంతలో ప్రభుత్వం మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. 2 ఏళ్లైనా ఐఎంజీ అకాడమీ నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2004 నాటి భూముల కేటాయింపును వైఎస్ రద్దు చేశారు. దీంతో ఆ ప్రైవేట్ సంస్థ కోర్టుకు వెళ్ళింది. అలా 2006 నుండి 2024 వరకు ఆ 400 ఎకరాల భూములపై న్యాయ పోరాటం జరుగుతూనే వచ్చింది. భూ కేటాయింపుల రద్దును హైకోర్టు సమర్థించడంతో ఐఎంజీ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయంటూ 2024 మే 3వ తేదీన తీర్పిచ్చింది. తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానిదే అని. ఆ సమయంలో హెచ్సియు నుండి కూడా ఎలాంటి అబ్జెక్షన్ రాలేదు. మరోవైపు ప్రభుత్వం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కొలిచి హక్కులు బదిలీ చేసేందుకు 2024 జూన్ 19న ఐఎన్సీ విభాగానికి బాధ్యత అప్పగించింది. ఐటీ కంపెనీల కోసం, ఇతర ప్రాజెక్టుల కోసం ఆ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసికి అదే జూన్ 19న ప్రతిపాదనలు కూడా పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. జూన్ 24వ తేదీన ఆ భూములను టీజీఐఐసికి బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అంతేకాదు, జూలై 1వ తేదీన భూమికి సంబంధించిన పంచనామా నిర్వహించి ఆ 400 ఎకరాలను స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం. ఇక్కడ ఒకటి గమనించాలందరూ, కోర్టు తీర్పు మే నెలలో వస్తే జూలై 1వ తేదీ వరకు ఈ వ్యవహారం అంతా పబ్లిక్గానే జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో కంచగచ్చబౌలి భూముల కోసం ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చేయలేదు. హెచ్సియు కానీ, విద్యార్థులు కానీ ఎవరూ ఎప్పుడూ నిరసనలకు దిగలేదు. అంతేకాదు, ఈ 400 ఎకరాలకు ఉమ్మడి సరిహద్దులుగా ఉన్నవి హెచ్సియు భూములే. అందుకే ఇద్దరం కలిసి హద్దులు నిర్ణయించుకుందాం రండంటూ జూలై 4వ తేదీన హెచ్సియు రిజిస్ట్రార్కు టీజీఐఏసీ సైబరాబాద్ జోనల్ మేనేజర్ లెటర్ రాశారు. అంతేకాదు, జూలై 7వ తేదీన యూనివర్సిటీ రిజిస్ట్రార్ను పర్సనల్గా వెళ్లి కలిసి ప్రాజెక్ట్ ప్రతిపాదనను వివరించారు టీజీఐఏసీ అధికారులు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది జరిగినప్పుడు కూడా హెచ్సియు నుండి కానీ, విద్యార్థుల నుండి కానీ ఎలాంటి నిరసన రాలేదు. ఇక 400 ఎకరాల భూములపై సర్వే చేయాలంటూ జూలై 18న హెచ్సియు రిజిస్ట్రార్కు టీజీఐఐసి జోనల్ మేనేజర్ ఈమెయిల్ కూడా చేశారు. అలా మెయిల్ చేసిన నెక్స్ట్ రోజే, అంటే జూలై 19వ తేదీనే యూనివర్సిటీ రిజిస్ట్రార్, హెచ్సియు అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల సర్వేయర్ వీళ్ళందరి సమక్షంలో సర్వే చేపట్టారు కూడా. అదే రోజు ఎవరి హద్దులు వారు డిసైడ్ చేసుకున్నారు కూడా. అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు రాలేదు. మరి ఈ గొడవంతా ఎప్పుడు జరిగింది? రేవంత్ రెడ్డి సర్కార్ ఆ 400 ఎకరాల విషయంలో ముందు నుంచి స్పష్టతతోనే ఉంది. ఆ భూములను లేఅవుట్ చేసి వేలం వేసి అమ్మేయాలని చూసింది. అందుకోసం బిడ్డింగ్స్ను కూడా ఆహ్వానించింది. అదిగో అప్పుడు మొదలైంది అస్సలు రచ్చ. తమ యూనివర్సిటీ భూములను ఎలా వేలం వేస్తారంటూ ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు విద్యార్థులు. బహుశా స్టూడెంట్స్ ఆందోళనలు చూశారేమో యూనివర్సిటీ రిజిస్ట్రార్ కూడా అవును అవి మా భూములే అనడం స్టార్ట్ చేశారు. అదేంటి, ఇద్దరం కలిసే కదా సర్వే చేసి ఎవరి హద్దులు వాళ్ళని నిర్ణయించుకుంది అని అడిగితే లేదు, ఆ రోజు జరిగింది సర్వే కాదు, కేవలం ప్రాథమిక నిర్ధారణ మాత్రమేనని కౌంటర్ ఇచ్చారు యూనివర్సిటీ రిజిస్ట్రార్. తమ నుండి భూములు తీసుకోవాలంటే చాలా ప్రొసీజర్ ఉందంటూ చెప్పుకొచ్చారు. దీంతో అవాక్కైన ప్రభుత్వం భూ రికార్డ్స్ను బయటపెట్టింది. 2004లో హెచ్సియుకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని, దాని తాలూకు డాక్యుమెంట్స్ను బయటపెట్టింది. అంతేకాదు, హెచ్సియు నుండి భూమి తీసుకుంటున్నందుకు గాను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం యూనివర్సిటీ కోసం మరో 2 ప్రాంతాల్లో 397 ఎకరాలు కేటాయించారు. అలా ప్రభుత్వం నుండి 397 ఎకరాలు తీసుకుంటున్నట్టు స్వయంగా అప్పటి హెచ్సియు రిజిస్ట్రారే సంతకాలు చేశారు. ఈ 2 డాక్యుమెంట్స్ను సీఎంఓ బయటపెట్టిన తరువాత హెచ్సియు రిజిస్ట్రార్ నుండి సౌండ్ లేదు. ప్రభుత్వం కూడా మొదటి నుండి ఇదే వాదిస్తూ వచ్చింది. ఆ భూములు హెచ్సియువి కావు, తమవే అని చెప్తోంది.
యూనివర్సిటీకి చెందిన భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోబోవడం లేదని క్లారిటీ ఇచ్చింది. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని యూనివర్సిటీకి ఇచ్చారు ఎక్స్చేంజ్లో. సో ఈ భూమి ఎవరి భూమి బిల్లిరావుకి ఇచ్చింది? రాష్ట్ర ప్రజల భూమి, రాష్ట్రానికి ప్రజలకు చెందాలి కదా. యూనివర్సిటీ భూమి ఒకవేళ నిజంగా అది ఎక్స్చేంజ్ చేయకుండా ఈ భూమి బిల్లిరావుకి ఇచ్చి ఇవాళ మళ్ళీ అది వెనక్కి తీసుకుంటే డెఫినెట్గా ఇది ఇచ్చేవాళ్ళు. కానీ ఆల్రెడీ దీని ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళు. సో ఇవాళ యూనివర్సిటీకి కావాల్సిన భూమి యూనివర్సిటీకి వచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయిన భూమిని చెరవిడిపించి రాష్ట్రానికి అందించిన ప్రక్రియ మేము చేసాం. సో ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత అందరికీ వచ్చిన క్లారిటీ ఏంటంటే అవి ప్రభుత్వ భూములే, అందులో నో డిస్ప్యూట్. మరి ఇప్పుడేంటి గొడవ అంటే అందులోని జీవాల గురించి. ఆ 400 ఎకరాల పరిసర ప్రాంతాల్లో మచ్చల జింకలు, నెమళ్ళు, కొన్ని పక్షి జాతులు, అడవి పందులు, అక్కడి కుంటల్లో నక్షత్రపు తాబేళ్లు, కొన్ని అరుదైన ఔషధ మొక్కలు ఇవన్నీ ఉన్నాయంటూ కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఒక్కటే చెప్తోంది, ఒకనాడు హైటెక్ సిటీని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు కూడా అవే మొక్కలు, అవే కుంటలు, అవే పక్షులు ఉన్నాయంటోంది ప్రభుత్వం. అలా అని అభివృద్ధి చేయకుండా ఉండుంటే ఇవాళ ఐటీ కారిడార్ వచ్చేదా అని ప్రశ్నిస్తోంది. కాకపోతే విద్యార్థులు, మేధావులు, ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నట్టుగా అక్కడి జీవ వైవిధ్యాన్ని కాపాడడం తమ బాధ్యత అని చెప్తోంది. ఈలోపే కేసు కోర్టు వరకు వెళ్ళింది. దీంతో ఆ భూముల్లోని జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నారంటూ ఎవరైతే కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారో దానిపై చర్యలకు దిగింది ప్రభుత్వం. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఊరుకోవడం లేదు. ఆ 400 ఎకరాల భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించడానికి వీల్లేదని వార్నింగ్స్ ఇస్తున్నాయి. ప్రభుత్వానికి ఆ భూములు వచ్చినప్పటికీ ఒకప్పుడు అవన్నీ యూనివర్సిటీ భూములే కాబట్టి యూనివర్సిటీకే ఇవ్వాలంటున్నారు. కేవలం అకాడమిక్ అవసరాలకు మాత్రమే ఆ భూములు కేటాయించాలి తప్ప వేలం వేసి కంపెనీలకు వేల కోట్లకు అమ్ముతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఓ అడుగు ముందుకు వేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. కంచెగచ్చిబౌలి భూములను ఎవరూ కొనొద్దని అల్టిమేటం ఇచ్చారు. 3 ఏళ్ల తరువాత తమ ప్రభుత్వం వచ్చాక అక్కడ ఎవరైతే భూములు కొన్నారో వాళ్ళ నుండి ప్రతి అంగుళం భూమిని వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఫైనల్గా హెచ్సియు భూముల వివాదం ఇప్పట్లో ఆగేటట్టయితే కనిపించడం లేదు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా వచ్చి విద్యార్థులకు మద్దతు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. మరోవైపు కోర్టులో కూడా దీనిపై పిటిషన్స్ పడ్డాయి. కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ వచ్చింది. మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. ఇది వాటి టీవీ 9 ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.